జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారముని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త. రామాలయం యొక్క నమ్మకానికి మచ్చ అయోధ్యలో మొదలైంది. యోగి ఆదిత్యనాథ్ బుల్డోజర్ రచ్చ అని చెప్పి ఒక డిస్కషన్ వచ్చింది. ఫ్రెండ్స్, కట్ చేసి మనం సీన్ లోపలికి పోతే ఇవాళ ఒక సమాజ్వాదీ పార్టీ ఒక కొత్త పాట రిలీజ్ చేసింది. ఈ పాట సింబాలికంగా కొంచెం భక్తిని అండ్ ఇటు రాజకీయాన్ని రెండు క్యాప్చర్ చేస్తుంది. ఎట్లా అనంటే ఎమోషనల్గా మనని భక్తి రసంలో ముంచుతూనే ఒక మారల్ రెస్పాన్సిబిలిటీ ఆర్ కుళ్ళు కుతంత్రం ఉన్న సమాజ్వాదీ పార్టీ యొక్క లక్షణాలు కూడా బయటపడుతున్నాయి. ఎట్లా అంటే వెనకటికి అయోధ్య నగరి యొక్క గల్లీలు భక్తి రసంలో ఎట్లుండే ఇవాళ ఏ రకంగా అయిపోయినాయి అని చెప్పి మెల్లగా భక్తి నుంచి వీళ్ళ రాజకీయానికి టిల్ట్ చేసే ప్రయత్నం చేసిరు ఈ పాట ద్వారా. అంటే నిజంగా చెప్పాలని అంటే రాముడి నుంచి రామభక్తి నుంచి కొంచెం జర డీవియేట్ చేద్దామని అనుకుంటుంది సమాజ్వాదీ పార్టీ. అంటే ఒక ఎమోషనల్ ఛార్జ్డ్ వీడియో చేసి దాని తర్వాత పబ్లిక్ సెంటిమెంట్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నది సమాజ్వాదీ పార్టీ. ఒకటే మాటలో మాట్లాడాలంటే ఇప్పుడు డిస్కషన్ ఏంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, ఇట్లాంటి పాట ఎస్పెషలీ ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కంటే ముందు రావడము అని అనేది నిజంగానే చెప్పాలంటే ఒక దురదృష్టకరం అని చెప్పి నేను చెప్తున్నా. ఎందుకు అనంటే ఉత్తరప్రదేశ్ ఢిల్లీ సింహాసనానికి ఉత్తరప్రదేశ్ యొక్క రోల్ అనేది చాలా సిగ్నిఫికెంట్, చాలా ఇమ్మెన్స్, మనందరికీ తెలిసేది. అయితే వెనకటికి చేసిన సర్వేలల్లో ఇండియా అలయన్స్కి యూపీ ఉత్తరప్రదేశ్లో ఎన్ని సీట్లు వస్తున్నాయి అని అంటే 3 నుంచి 5 సీట్లు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి చెప్తున్నారట. కానీ ఇప్పుడు ఏదో సర్వే చేస్తానట 37 to 38 సీట్స్ రావచ్చు అని చెప్పి చెప్తున్నారు. ఈ టర్నింగ్ పాయింట్ మీద రాజకీయ నిపుణులు చాలా విశ్లేషిస్తున్నారు అని చెప్పి ఒక డిబేట్ నడుస్తుంది ఉత్తరప్రదేశ్లో. పొలిటికల్ నరేటివ్ ఏమవుతుందని అంటే సమాజ్వాదీ పార్టీ లీడర్ అఖిలేష్ యాదవ్ అండ్ దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ మధ్యలో ఒక పెద్ద రచ్చ నడుస్తున్నది, డిబేట్ నడుస్తున్నది. ఒక దిక్కు అఖిలేష్ యాదవ్ యోగి ఆదిత్యనాథ్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడితే, యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ధీటైన జవాబిచ్చుకుంటా నీ ఒపీనియన్ కాశీ మథుర మీద కూడా ఏముందో మళ్ళీ గది కూడా చెప్పాలి కదా అని చెప్పి మాట్లాడుతుంటే, అఖిలేష్ యాదవ్ కూడా షార్ప్గా రెస్పాండ్ అవుతున్నాడు. ఏమన్నానంటే, నేను కృష్ణ జన్మాష్టమి ఆర్ కృష్ణ జన్మభూమి మీద ఏం మాట్లాడుతానో తర్వాత మాట్లాడతా, కానీ ఫస్ట్ అయోధ్యలో జరిగిన ఈ కాండ్ని కంప్లీట్గా నువ్వు ఫిక్స్ చేయగలుగుతావా, రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతావా? గోల్ పోస్ట్ చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ అర్థం చేసుకోవాలి, రాజకీయ ముద్ద మారుతుంది అని చెప్పి మనం మాట్లాడితే ఒక పబ్లిక్ డిబేట్ తీసుకుందాం. ఏందనంటే అఖిలేష్ యాదవ్ ఓవర్ రియాక్ట్ చేస్తున్నాడా అని చెప్పి మనం మాట్లాడితే, మోడస్ ఆపరెండి మనం తీసుకొని చూస్తే జనరల్గా రాజకీయ నాయకులు ఏవైతే రాజకీయ నాయకులు చేస్తున్న వెనకటి తప్పులను తీసుకొని వచ్చి ఎండగట్టుకుంటూ పోతుంటారు. కాకపోతే ఈ కరెంట్ డిస్కషన్ రామాలయానికి రామ మందిరానికి చెందిన ఈ డిస్కషన్ ఏదైతే కరప్షన్ అక్కడ పైసల లూటి చందా చోర్ ఎక్సెట్రా జరిగిందని అంటారు కదా, ఇది ఒక షార్ప్ డిస్కషన్ తీసుకొని వస్తుంది. షార్ప్ డిస్కషన్ ఏం తీసుకొని వస్తుంది గిరీష్ అని చెప్పి మనం మాట్లాడితే, దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అండ్ దేశ్ కా ఉపయోగి యోగి ఆదిత్యనాథ్ గారి పైన ఒక ఎవాల్యుయేషన్ జరుగుతున్నది. వాళ్ళకున్న పాపులర్ సెంటిమెంట్ మీద కొంతమంది మచ్చ జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మచ్చ నిజంగానే వాళ్ళకు పడుతుందా అన్న ఆలోచన కూడా ప్రజలలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అబ్సల్యూట్గా ఇట్స్ ఎ పొలిటికల్ మెలో డ్రామా. కరప్షన్ జరిగింది, ఎస్ కరప్షన్ జరిగింది, యాక్షన్ తీసుకుంటున్నారు, క్యాప్షన్ ఖచ్చితంగా తీసుకుంటున్నారు. అయితే అఖిలేష్ యాదవ్ యొక్క ఈ సడన్ షిఫ్ట్ ఏంది అని చెప్పి మనం మాట్లాడితే, అఖిలేష్ యాదవ్ మీద ఏవైతే యోగి ఆదిత్యనాథ్ గారు కానివ్వండి, ఆ కాడికి వస్తే భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైతే తిప్పి కొడుతున్నారు చూడు, అవి లైమ్ లైట్లోకి వస్తలేవు. కాకపోతే అఖిలేష్ యాదవ్ మాట్లాడిన మాటలు యోగి గారి పైన కానీ మోదీ గారి పైన కానీ చాలా తీవ్ర విమర్శకు దారితీస్తున్నాయి. ఇప్పుడు ఏదైతే కరప్షన్ అక్కడ జరిగింది చూడు, అక్కడ యాక్షన్ తీసుకుంటున్నాడు ఎవరు? యోగి ఆదిత్యనాథ్. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఫామ్ చేసిండ్రు, 33 మందిని క్వశ్చన్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఆ పైసలు ఎక్కడెక్కడైతే కర్ణాటకకు షిఫ్ట్ చేసిరో ఆ పైసలు వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటున్నారు. నాకు తెలిసి యోగి గారి బుల్డోజర్లు కూడా అక్కడికి వచ్చేసినాయి. అక్కడ పెద్ద ఒక గ్రౌండ్ యాక్షన్కి తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాడు. ఎవడెవడైతే ఫార్మ్ హౌజులు కట్టుకున్నాడో, వెహికల్ కొనుక్కున్నాడో, 3200 స్క్వేర్ ఫీట్ దాటి ఇల్లులు ఎవరెవరైతే కట్టుకున్నారో వాటన్నిటిని గడపర దించి బుల్డోజర్లతో వలగొట్టాలని చేస్తున్నారు. అయితే బుల్డోజర్ల రాక, కరప్షన్ పైన జీరో టాలరెన్స్, ఇవన్నీ ఒక సింబాలిక్ రిప్రజెంటేషన్ లాగా కనబడుతున్నాయి. ఎట్లా అంటే తూచ్ అని అంటాం చూడు, చిన్న సంకేతాలే అని అనిపిస్తున్నాయి. ఎందుకనంటే భక్తుల యొక్క ఆస్థా కంటే ఈ బుల్డోజర్ యాక్టివిటీ పెద్దదా? సమాజ్వాదీ పార్టీ ఇంకో కొత్తగానే మాట్లాడుతుంది. ఏంటంటే అవినీతి పరుల మీద మేము ప్రభుత్వానికి రాగానే జబర్దస్త్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పి. అరే
ఏదైతే అయోధ్య కోసము కరసేవ చేద్దామని వచ్చిన కరసేవకులపైన బుల్లెట్ల వర్షం మురిపించిన సమాజ్వాదీ పార్టీ, రాముడే లేడు రాముడు ఎందుకు అని చెప్పి మాట్లాడిన సమాజ్వాదీ పార్టీ, రామ ప్రాణ ప్రతిష్టకు హాజరుగాని సమాజ్వాదీ పార్టీ, ఇయ్యాల మేము అవినీతి పరులను అని చెప్తూ ఏదైతే ప్రదేశంలో గంగా ప్రవహిస్తుందో ఆడ అగ్రికల్చర్ చక్కగా లేకుండే వెనకటికి, అట్లాంటి సమాజ్వాదీ పార్టీ అవినీతి రహిత పాలన, అవినీతి పరులపైన యాక్షన్ తీసుకుంటుంది అని చెప్పి మాట్లాడుతుంది చూడు. ఇది ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ చేసుకున్న దురదృష్టం అని చెప్పి నేను చెప్తున్నా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మాటల యుద్ధం ఏడదాకా పోతుందో దేవుడెరుగు, రాముల వారికే తెలుసది. కాకపోతే పర్సెప్షన్ మాత్రము ఎలక్షన్ అవుట్కమ్లన్నీ డిఫైన్ చేస్తుంది. పొలిటికల్ ఇంపార్టెన్స్ అనేది పెరుగుతున్నది. బెంగాల్ విక్టరీ తర్వాత ఘన విజయం అని అనుకున్న ఉత్తరప్రదేశ్లో మెల్లగా మెల్లగా నీలి మేఘాలు అని అంటారు కదా, వ్యాపించడం మొదలైంది. ఇవాళ అఖిలేష్ యాదవ్ ఏదైతే మాట్లాడుతున్నాడు కదా ఫ్రెండ్స్, బెంగాల్ ఎలక్షన్స్ తర్వాత మీరు చూస్తే ఏదైతే ఇండి కూటమి ప్రతిసారి ముస్లింల ఓట్ల పైన ఆధారపడి ఎలక్షన్లు గెలుచుకుంటూ వచ్చిన పార్టీలు ఉన్నాయి చూడు, వాళ్ళకు ఒక అర్థమైపోయింది ఏందనంటే, ఇంకా ముస్లింలను ఓట్లను పట్టుకొని మనం ముంగట పోతున్నాము అని అంటే మనకు మిగిలేది ప్రతిపక్ష హోదా కూడా కాదు, నిజంగా చెప్పాలంటే మా రాజకీయ భవిష్యత్తే సంకనాకుతుంది అననే ఆలోచనల వాళ్ళు ఉన్నారు. అయితే వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఏదన్నా ఒక సెన్సిటివ్ ముద్ద దొరికింది అని అంటే హిందువుల పట్ల మనోభావాలు ఏవైతే ఉంటాయి చూడు, ఎందుకంటే సాఫ్ట్ ఉంటాడు కదా హిందూ అనేటోడు, వాడికి ఒక్కసారి సెంటిమెంట్ లేపినామని అంటే సరే పోనీ కదరా మనోడే కదా అని చెప్పి గుద్దుతారు. సో ఈ సాఫ్ట్ సెంటిమెంట్ని క్యాప్చర్ చేసుకుందామని అఖిలేష్ యాదవ్ ప్లాన్ వేసిండా, సమాజ్వాదీ పార్టీ ప్లాన్ వేసిందా, హిందూ యొక్క సెంటిమెంట్ని మళ్ళొకసారి క్యాప్చర్ చేద్దాము అని చెప్పి ప్రయత్నిస్తున్నారా? హిందువుల మధ్యలో జరుగుతున్న ఒక రభస ఏదైతుందో, మా భక్తికి ఇట్లా జరుగుతుందా అననే ఏదైతే రభస నడుస్తున్న చూడు, దాన్ని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నదా సమాజ్వాదీ పార్టీ? మీ కమెంట్ రూపంలో ఒకసారి నాకు జర చెప్పుండ్రి ఫ్రెండ్స్. అయితే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వెస్ట్ బెంగాల్లో కూడా వెనకటికి భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధిస్తుంది అని అనుకున్నాం మనం వెనకటికి. కాకపోతే సడన్గా మమతా బెనర్జీ గెలిచేసింది. ఈసారి లాస్ట్ కొన ఊపిరి వరకు మనం పోరాడినాం, అందుకే ఇవాళ బెంగాల్ మనం గెలిచినాం. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లకు ముంగడ పోతున్న టైంలోనే ఇట్లాంటిది రావడం అనేది నిజంగా చెప్పాలంటే ఒక దురదృష్టకరం. అండ్ అఖిలేష్ యాదవ్ ఏదైతే మోదీ గారిని ఇంకా యోగి గారిని టార్గెట్ చేసే వైఖరి చూస్తుంటే మనకు అనిపిస్తుంది ఏంటనంటే, ఎవరో భారతీయ జనతా పార్టీల నుంచి కూడా ఇన్సైడర్లు అఖిలేష్ యాదవ్కి టిప్స్ ఇస్తున్నారు అనేది మనకు క్లియర్ కట్గా కనబడుతుందా లేదా? ఎవడో ఒకడు ఫ్యాక్షన్లు లోపల భారతీయ జనతా పార్టీలో యోగి ఆదిత్యనాథ్ అంటే గిట్టనోళ్ళు, మోడీ అంటే గిట్టనోళ్ళు, ఎవరో ఒకళ్ళు మెల్లగా పంచాయతీ ఇస్తున్నారా, పంచతంత్ర కథలు చెప్తున్నారా అనే ఒక అనుమానం కూడా మొదలైంది. అనుమానం అని చెప్పి మనం మాట్లాడితే ఇంకొక అనుమానం ఏందనంటే, ఎప్పుడైతే యూజీసీ పంచాయతీ అయింది కదా ధర్మేంద్ర ప్రధాన్ని ఉద్దేశించి, అప్పుడు కానీ సిబిఎస్ఈ పంచాయతీ అయినప్పుడు కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో పెద్ద రచ్చ కాలే. బట్ రామ మందిరం అనేది డైరెక్ట్ రభస మెయిన్ స్ట్రీమ్ మీడియాలో నడుస్తుంది. మళ్ళీ అంత ఎఫెక్టివ్గా అప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియాని మేనేజ్ చేసిన బీజేపీ ఈ టాపిక్ని ఎందుకు మేనేజ్ చేయలేకపోతున్నది అనే సిగ్నిఫికెంట్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. ఈ హిపోక్రసీ ఏంది అని చెప్పి కూడా వస్తున్నాయి. ఈ క్వశ్చన్స్ ఎందుకు వస్తాయి అనంటే, భూమి పూజనే తీసుకోండి, లేకపోతే రాముల వారి ప్రాణ ప్రతిష్టనే తీసుకోండి, లేకపోతే ఆ కాడికి వస్తే ఏ కీలకమైన ఘట్టమైన అయోధ్యలో దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ తన యొక్క హిందూ ఐడెంటిటీని ప్రదర్శించిండు. నేను ఒక హిందువుని అని చెప్పి దేశానికే కాదు ప్రపంచానికి కూడా సాటిండు. మేబీ ఆయన ఆస్ట్రేలియా విజిట్ తీసుకోరి, ఇండోనేషియా విజిట్ తీసుకోరి, న్యూజిలాండ్ తీసుకోండి, నేను ఒక ప్రాక్టీసింగ్ హిందువుని, నేను గర్వపడుతున్నా నేను ఒక హిందూ అయినందుకు అనే ఒక హిందూ నేషనలిస్టిక్ ఐడెంటిటీని కూడా ప్రపంచానికి పరిచయం చేసిన ఘనుడులల్లా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ ఖచ్చితంగా ఉంటారు. కాకపోతే ఇక్కడ ఒక డైరెక్ట్ ట్వీటో ఇండైరెక్ట్ ట్వీటో స్టేట్మెంటో మోదీ గారి దగ్గర నుంచి వస్తే నాకు తెలిసి ఈ పంచాయతీ మొత్తం ఒక దగ్గర ఆగిపోతుంది. ఇప్పుడు ప్రజల మధ్యలకు ఫ్యాక్షన్ అఖిలేష్ యాదవ్ ఏ రకంగా తీసుకోబోతున్నాడు అని అంటే, మోదీ ఇంకా యోగి మధ్యలో ఏదో ఒక చీలిక నడుస్తుంది. ఇంకా కరెక్ట్గా చెప్పాలనంటే అమిత్ షా గారికి యోగి గారికి పడొస్తలేదు, మధ్యలో మోదీ గారు నలిగిపోతున్నారు. అసలు వాస్తవానికి ఉన్నాయా అని చెప్పి చూస్తే యోగి గారిని ముఖ్యమంత్రి చేసిందే మోదీ, ఫ్యాక్ట్ చేసి చూస్తే. బట్ వీళ్ళిద్దరి మధ్యలో ఎందుకు చీలికొస్తుంది అనేది పెద్ద ప్రశ్న. సో ఇవాళ ఈ ప్రశ్నలకు సమాధానం దేవుడెరుగు. కానీ నేనేమంటున్నానంటే, యాజ్ ఒక వెల్ విషర్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ, మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ, ఆ కాడికి వస్తే యోగి ఆదిత్యనాథ్ గారు కానీ, అసలు పంచాయతీ ఉందా లేదా
ఈ ముగ్గురు దిగ్గజ నాయకుల మధ్యలో అనేది ఆ రాముల వారికే తెలవాలా. ఉన్నా లేకపోయినా వీళ్ళు ఒక స్టేజ్ మీదకి రావాలా, ఏకతాట మీదకి వచ్చి మళ్ళా రామ భక్తులకు ఒక ఆశ్వాసం ఇవ్వాలా. అండ్ ఏవైతే గంభీరమైన ఆరోపణలు ఇప్పటిదాకా మొదలవుతున్నాయో, ఆర్నమెంట్స్ కానీ క్యాష్ కానీ ఎక్సెట్రా రికవరీ చేస్తా అని చెప్తున్నారు. బట్ భక్తుల యొక్క ఆస్థ నమ్మకం రికవరీ కావాలి. అది చాలా పెద్ద మెసేజ్ అవుతుంది సనాతన ధర్మానికి, హిందువులకు. మరి ప్రభుత్వం ఏం చూస్ చేస్తుంది, పెద్ద మనుషులు ఏం ఆలోచిస్తున్నారు, ఆచరణ ఏం చేస్తారు అని అనేది వేచి చూడాలి. భారత్ మాతాకి జై.